హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిథునాస్ మ్యాటర్స్. ఈరోజు ఈ వీడియోలో టమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చింతపండు, ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాల పొడి, కరివేపాకు. వీటన్నింటిని వేయించుకోవడానికి కావాల్సినంత నూనె కూడా ఉండాలి. ముందుగా టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలని బాగా కడుక్కొని ముక్కలుగా కోసి పెట్టుకొని ఆ తరువాత మూకిడిలో తగినంత నూనె పోసుకొని బాగా కాగాక అందులోకి కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా మగ్గే వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ మాడిపోకుండా మగ్గించుకుంటూ ఉండాలి. ఈ ముక్కలన్నీ కాస్త మగ్గాక తగినంత ఉప్పు, జీలకర్ర, పసుపు వేసుకొని మళ్ళీ ఓసారి కదిపేసుకొని వేయించుకోవాలి. ముక్కలు కాస్త వేగాక కోసి పెట్టుకున్న టమాటో ముక్కలు, చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ కాస్త మగ్గాక ధనియాల పొడి, కారం వేసుకోవాలి. ముక్కలన్నీ మగ్గే వరకు అప్పుడప్పుడు బాగా కలుపుతూ ఉండాలి. నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నీ బాగా మెత్తపడిపోయాయి. ఇంకా రోటి పచ్చడి చేసేసుకోవచ్చు. ఈ రోట్లోనే మనం టమాటా పచ్చడి చేసుకోబోతున్నాం. అందుకు రోలుని శుభ్రంగా కడిగేసుకొని ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చపచ్చ దంచేసుకోవాలి. ఈ మాత్రం నలిగితే సరిపోతుందండి. ఇక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల మిశ్రమాన్ని రోట్లో వేసుకొని రుబ్బుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత వేడిగా ఉందో ఈ మిశ్రమం మొత్తం. అదే మనం మిక్సీలో వేసుకుంటే మిక్సీ పాడైపోతుంది కదా. కానీ రోట్లో పచ్చడి చేసుకునేటప్పుడు ఇలా వేడిగా చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. మొత్తం మెత్తగా అయ్యే వరకు మెల్లమెల్లగా దంచుకోవాలి. పచ్చడి చేసుకునేటప్పుడు కొంచెం కళ్ళు దూరంగా పెట్టుకోవాలి, లేదంటే కంట్లో పడితే ప్రాబ్లం అవుతుంది. చేయడం అయిపోయాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. ఉప్పు, కారం సరిపోకపోతే కొంచెం వేసేసుకోవడమే. సరిపోయిందండి, నాకైతే బాగా సరిపోయింది. ఫైనల్గా ఏ పచ్చడికైనా తాలింపు పెట్టుకుంటే ఆ రుచి వేరు కదా, అందుకే నేను కూడా తాలింపు పెట్టేస్తున్నాను. చేసే ఈ రుచికరమైన టమాటో రోటి పచ్చడి అంటే మా అత్తయ్య, మా మావయ్య గారికి చాలా ఇష్టం. వాళ్ళ కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. పచ్చడి చేసిన తర్వాత నేను చేసే ఫైనల్ స్టెప్ ఇదే అండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.